guys, welcome back to Nandu's World. బాగున్నారా? వెనకాల సాడ్గా కూర్చున్న వాళ్ళని చూసి మీరు సాడ్ అవ్వమాకండి. నేనున్నాగా మిమ్మల్ని హ్యాపీ చేయడానికి. రండి. వీడియో వ్లాగ్ మొదలుపెట్టే హ్యాపీగా ఉండు, డల్గా ఉండమాక. ఇప్పుడు చూడండి, నాకు ఆ పెట్టెలు చూస్తే భయం వేస్తుంది. వేయలేనాడు మనిషి మొయ్యగలనంత పెట్టెలు ఇవ్వాలి, అంతేగాని అన్ని పెడితే అన్ని ఇస్తే ఎలా? అసలు మనిషి మొయ్యగలని ఇస్తే వాళ్ళే మొయ్యాల్సి వస్తుంది కదండి. మనం ఎట్టాక మొయ్యలేం కదా. ఎయిర్లైన్ అంటే మీకు అర్థమే ఉండాలి కదా. మళ్ళీ ఫ్లైట్ జర్నీ మొదలు. రండి, అక్కడ పెట్టెలు చూసి ఇప్పటి నుంచే కంగారు పడిపోతున్నాడు. నేను మీకు ఈ పెట్టెల గురించి ఒక మీటింగ్ పెడదాం అనుకుంటున్నాను. రండి రండి. సో ఇంక ఇప్పుడు ఈ పెట్టెల్లో ఇండియా నుంచి వచ్చేటప్పుడు ఏమేమి పట్టుకొస్తారో చెబుతున్నా. యూకేలో ఉండి పెట్టెలు ఇక్కడ ఎదురుగా పెట్టుకొని ఇక్కడ నుంచి ఏం పట్టుకెళ్తారో చెప్పట్లా, ఇండియా నుంచి ఏం తెచ్చుకుంటానో చెబుతున్నా. అంత ప్లానింగ్ ఉంది మరి బ్రెయిన్లో. సో దీంట్లో మా బిట్టుగాడికి ఇండియన్ ఫ్రాక్స్ అన్ని పట్టుకొద్దాం అనుకుంటున్నా. ఇదైతే కంప్లీట్ నా లవింగ్ శారీస్ అన్ని పట్టుకొద్దామని. ఫుల్ పెట్టి నిండా శారీస్ నింపుకు నా కోరిక. ఇందులో అయితే మాత్రం హాఫ్ శారీస్ లెహంగాలు తీసుకొద్దామని. ఆ బ్లాక్ పెట్టెలో ఓన్లీ లాంగ్ ఫ్రాక్స్, అన్ని రకాల లాంగ్ ఫ్రాక్స్ మనమే అనమాట. అలా ప్లాన్ చేశాను. ఇక్కడ ముద్దుగా అందంగా ఉన్న ఒక పింక్ పెట్టి ఉంది చూసారా, దీంట్లో మాత్రం కుర్తీలు చుడిదారు అని ప్లాన్ చేసుకున్నాను. పెట్టిండా మళ్ళీ అవి కూడా. సో ఇదైతే నేను స్టీల్ సామాన్లు, బేసిక్గా స్టీల్ సామాన్లు కొట్టు చేయబోతున్నాను. ఈ పెట్టిని కొంచెం స్టీల్ ఐటమ్స్ తీసుకొద్దాం అనుకుంటున్నాను. ఈసారి కొత్తగా వెరైటీగా ట్రై చేస్తున్నా, ప్లాస్టిక్ వాడకూడదు కాబట్టి. దీంట్లో అయితే మాత్రం చిరుతిండ్లు పట్టుకొద్దాం అనుకుంటున్నాను. పిల్లలకి చెక్కలు, చక్రాలు, స్వీట్లు అటువంటివన్నీ దాని నిండా పట్టుకొద్దామని. ఇక్కడ ఒక పిచ్చి పెట్టి ఉంది, కొన్నేళ్ల నుంచి పాడవకుండా ఉంది. దీనంత పాడు పెట్టి ఇంకోటి లేదండి. నెత్తినేసి కొట్టినా కూడా పాడవదు ఇది, మన తలగా బగిలిపోవడమే. సో అయితే ఈ పెట్టెలో పచ్చళ్ళు పట్టుకొద్దామని. ఎందుకంటే ఎట్ట పడేసినా పాడైనా పెట్టో పచ్చళ్ళు ఏదో ఒకటి పాడవుతాయి, మిగతా ఏం జరగవని ఈ పెట్టె ఓన్లీ పచ్చళ్ళకే. సో ఇంక చిన్న పెట్టెలు ఉన్నాయి కదా, ఒక దాంట్లో నాకు బాగా ఇష్టమైన 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ పెట్టుకొద్దామని. ఇంకో పెట్టెలోనేమో ఇది పెట్టి నిండా సిల్వర్ నింపుకు రావాలని నా కోరిక. తీరుతో లేదో తెలియదు కానీ నింపాలని అయితే ఉందండి. సో ఇంకా దీంట్లో అయితే నాకు ఇష్టమైన పట్టు చీరలు నింపుకొద్దామని. పెట్టి నిండా నింపేసరికి 10 కేజీలు దీంట్లో పట్టేస్తాయి. సో అది నా ప్లాను. ఈ ఒక్క పెట్టె ఏడుస్తాయి ఇక్కడ ఉంది కదా, దీన్ని చూస్తా ఊరుకోవడం ఎందుకు. సో మధు బన్ను వాళ్ళకి ఒక 2-3 కుర్తాలు యాడ్ చేస్తే పెట్టి నిండిపోతాయి. వాళ్ళు ఒక్కడికి ఆ పెట్టె అనమాట. ఇప్పుడు అర్థమైందా, ఇండియా నుంచి వచ్చేటప్పుడు ఆడవాళ్ళ బుర్రల్లో ఎన్ని థాట్స్ ఉంటాయో ఇది నేను మీకు షేర్ చేసుకోవాలనుకుంటుంది. ఇందాక నుంచి ఎన్ని పెట్టెలు ఇస్తావో అని తెగ ఎగ్జైటింగ్గా చూస్తున్నా. ఒక్క చిన్న పెట్టె మా ఇద్దరిక ఎంత అన్యాయం జరుగుతుందో మీరు కూడా చూస్తున్నారా? చూసారా, అమ్మాయిల ప్లానింగ్ గురించి అమ్మాయిలకే కంప్లైంట్ చేస్తున్నాడు. మెజారిటీ ఆఫ్ మన ఛానల్ చూసేవాళ్ళు అందరూ ఆడవాళ్ళే తెలుసా. అమ్మాయిలు సౌండ్ ఇస్తున్న మగవాళ్ళే తెలుసా? అంతేనంటారా? ఎక్కడండి 85% ఉమెన్సే తెలుసా అనలిటిక్స్లో నేను చూసా. మీరందరూ చేతులు ఎత్తండి, ఎంతమంది అబ్బాయిలు ఎంకరేజ్ చేస్తున్నారు? నువ్వు ఒక్కడవే ఇక్కడ ఎంకరేజ్ చేస్తుంది, అందరూ ఆడవాళ్ళు నాకు తెలుసులేండి. నేను బ్యాలెన్స్ చేస్తాను ఎట్టా కొట్ట అన్ని చెప్పాను. కానీ ఈ బ్యాగ్ గురించి చెప్పలేదు చూసారా. ఈ బ్యాగ్లో వచ్చేటప్పుడు కరెక్ట్గా బ్యాగ్ నిండా సరిపోను బంగారం అయితే పట్టుకొని ఈపికి తగిలించుకొచ్చేద్దాం అనుకుంటున్నాను. ఈ బ్యాగ్ నిండా బంగారమా? తప్పుగా నానా, ఆ మాత్రం బంగారం తెచ్చుకోవద్దండి. 4 ఏళ్ల తర్వాత ఇండియా వెళ్తుంటే. బ్యాగ్ నిండా బంగారమా? బంగారం కొనడానికి ఎంత డబ్బులు కావాలి తెలుసా? అక్కడ గార్డెన్లో ఏమైనా చెట్లు డబ్బులు కాస్తుంది అనుకున్నావు ఏంటి ఈ బ్యాగ్ నిండా బంగారం తెచ్చుకోవడానికి? ఏం మాట్లాడుతున్నావు జాను, నేను ఇంకా మంచి వైఫ్ని తెలుసా. నేను ఆల్మోస్ట్ ఇయర్లో చాలా రోజులు పిచ్చి నగలే పెట్టుకుంటా 1 గ్రామ్వి. ఏదో 4 ఏళ్ల తర్వాత వెళ్తున్నామని చెప్పి ఒక 4-5 సెట్లు చేయించుకుందాం అనుకుంటున్నా. దానికి ఎంత గొడవ చేస్తున్నాడు. నాలాంటి వైఫ్ ఎక్కడ దొరకదు తెలుసా. దీన్నే ఎవరి డబ్బాలు కొట్టుకోవడం అంటారు. కొట్టుకుని చాలా నువ్వా పొగడవు. కామెంట్ బాక్స్లో ఎవరన్నా మంచి కామెంట్ పెట్టి పొగుడుతామంటే వాళ్ళని చూసి పడేడుస్తాం. సో ఏదో ఒక రకంగా పొగిడించుకోవాలనే కోరిక తీరాలి గజ్జాను. అందుకని నాకు నేను పొగుడుతున్నా. సొంత డబ్బా. ఇలాంటివన్నీ చూసే కదా లేని వాళ్ళకి, నాలాంటి వాళ్ళకి బీపీ వస్తుంది. మీకు కూడా అంతే అనిపిస్తుంది కదండి. చూసారా ఎట్ట కంప్లైంట్ చేస్తున్నాడు. కాదండి, ఇన్నేళ్ళు బయట కంట్రీలో ఉండి అప్పుడప్పుడు మన దేశం వెళ్ళినప్పుడు దేశం మీద ప్రేమతో ఎక్సైట్ అయిపోయి ఏంటేంటో కొనేసుకుంటాం కదా. సో ఆ ఎక్సైట్మెంట్లో ఒక చిన్న పార్ట్ అండి బంగారం కదా. ఈ రకంగా బిల్లు ఎంతంతో ఖర్చు తలుచుకుంటేనే భయం వేస్తుంది. దేవుడు, అక్కడ సీన్ను చూసి మీరు కంగారు పడకండి, అది ఎప్పుడు ఉండే కథ. ఇండియా ట్రిప్ టికెట్లు కొనగానే ఆ లెక్కలు వేసుకుంటానే ఉంటాడు. ఇంకా అసలు మొత్తం కథ వినకుండానే బంగారం తీసుకొచ్చే బ్యాగులో స్ట్రెస్ బాల్ బయటకు వచ్చిందంటే మీకు ఏమర్థమైందో చెప్పండి. స్ట్రెస్ బాలా? దేనికి?
మొదలు దేనికేంటి జాను? ఏంటి బంగారంతో స్ట్రెస్ బాల్ కానీ చేయించుకుంటున్నావా ఏంటి? స్ట్రెస్ బాల్ బంగారంతోనా? వెరైటీగా ఉంది ఆలోచన. బాబాయ్ నేను కూడా మారిపోయేటట్టున్నా. తనకి జీవితే కంగారు పడతాడు. కానీ మీకు విషయం తెలుసా, ఈసారి ఇండియా ట్రిప్లో 4 ఏళ్ళ తర్వాత వస్తున్నా కదా, 2 పెద్ద సెట్లు, 2 మీడియం సెట్లు, 2 నల్లపూసలు పెద్దవి, 2 మీడియం నల్లపూసలు. ఇది నా ప్లాన్ అనమాట. 2 జతల పోగులు నాకు, 2 జతల పోగులు బిట్టుకి ఎక్కువ బంగారం తీసుకోవట్లే. ఈసారి సిల్వర్ మీద అటాక్ చేస్తున్నా. మళ్ళీ తెలుసా మీకు, సిల్వర్ ఇప్పుడు పిచ్చగా వచ్చేసింది కదండి. అందుకని 2 రకాల యాంటిక్ జ్యువెలరీ ప్లాన్ చేస్తున్నాను, 2 రకాల విక్టోరియన్ స్టైల్ ప్లాన్ చేస్తున్నాను. ఇంకోటేమో పోల్కి డిజైన్లు అండ్ ఇంకో 2 టైప్స్ పేస్టల్ కలర్ బీడ్స్తో కొన్ని ట్రై చేస్తాను. ఇవన్నీ సిల్వర్ మీద అండి. సో అందుకే సిల్వర్కి పెద్ద పెట్టి రెడీ అయింది. బాగానే ప్లాన్ చేశా కదా. మధుకి చెబితే ఇప్పటి నుంచి బీపీ పెరిగిపోద్ది, లేని బీపీ వచ్చేస్తుంది. అది కొత్త రోగాలన్నీ వచ్చేస్తాయిలేండి. సో అందుకని మీకు చెప్తున్నానే, మనలో మనకి సీక్రెట్గా ఉంచాలి. మీరు మనుషులేనా? మూడదాకా బంగారం మీద పడ్డారు, దాని రేటు పైకి పెంచేదాకా నిద్రపోలే. ఇప్పుడు సిల్వర్ ఇప్పుడిప్పుడే అలా పెరుగుతూ ఉంది రేటు. ఇంకా దాన్ని డబల్ చేసేదాకా నిద్రపోరా ఏంటి గోల? ఏ మెటల్ డిమాండ్లోకి వస్తే ఆ మెటల్ కొనుక్కుంటున్నాం. అయితే ఇప్పుడు నీ బాధ ఏంటి? సిల్వర్లో కొనుక్కోవద్దా? ఈ సిల్వర్ సెట్లన్నీ కూడా బంగారంలోనే కొనుక్కోమంటావా ఏంటి? నీకు అలా అర్థమైందా? నేను అలా చెప్పలేదే. ఒక విధంగా నేను చెప్పలేకపోతున్నాను, కానీ నేను చాలా మంచి వైఫ్ని కదా. నేను బంగారం ఇంటి దగ్గర ఆగిపోయాను. డైమండ్ జోన్కి వెళ్ళానా? వెళ్ళలేదు కదా. బిట్టి ఎక్కడికి ఇది? ఊరికే స్ట్రెస్ అయిపోతారండి సగవినంగానే. నేను ఇంకా బంగారం గురించి వెండి గురించే కదా మాట్లాడింది, ఫుడ్ గురించి చెప్పలేదు కదా మీకు. నేనైతే రకరకాల ఫుడ్ రెస్టారెంట్ల పేర్లను పేపర్ మీద రాసేసుకుంటున్నాను. సో అన్ని ఏరియాల్లో అన్ని రకాల ఫుడ్లు తినాలని నా కోరిక అండి. 2 తెలుగు స్టేటుల్లో ఫుడ్ని ఊట్ చేయాలి, అంత క్రేవింగ్స్ వేసుకొని వస్తానండి. 4 ఏళ్ల ఫుడ్ 40 రోజుల్లో తినద్దు మరి. ఫుడ్ అనగానే ఇన్నా కూడా రియాక్ట్ అవ్వట్లేదు. అదే బంగారం అనగానే చూడండి, ఇలా 2 కొమ్ములు వచ్చేస్తాయి హస్బెండ్లకి. మీ ఇళ్లలో కూడా జరుగుతుంది కదా ఇది. నువ్వు ఫుడ్ మీద పడితే ఎంత తిన్నా నీ పొట్టే పాడయ్యేది, కానీ బంగారం మీద పడ్డావనుకో నా జేబు కాస్త చిల్లైపోద్ది. ఎప్పుడు చూడు పొట్ట మీద పడి ఏడుస్తాడు. సర్లేండి, ఇందుకే స్ట్రెస్ బాల్ దేనికి తీసుకెళ్తాను చెప్పట్లేదు కదా. అది కూడా బంగారం కొనే బ్యాగులో పెడుతున్నాను. గోల్డ్ షాప్కి వెళ్ళినప్పుడు కామన్గా అవసరం అవుతుందండి హస్బెండ్లకి, అది కూడా మనమే పట్టుకెళ్ళాల్సి వస్తుంది. అసలు గోల్డ్ షాప్లో వెళ్ళంగానే ఏమన్నా తింటారా తాగుతారా అని అడుగుతారు. దాని బదులు స్ట్రెస్ బాల్ ఏ కలర్ కావాలని అడగరు. అది కనుక తీసుకుంటే హస్బెండ్లు రిలాక్స్గా హాయిగా ఉంటారు, మన షాపింగ్ మనం చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి గోల్డ్ షాప్ వాళ్ళు రూల్ పెట్టుకుంటే పోద్ది. బాగా చెప్పానా? ఈ వీడియో చూసి మీ అందరికి కూడా అర్థమై ఉంటుందండి. సంవత్సరం నుంచి కష్టపడి సంపాదించిన సంపాదన అంతా ఇండియా ట్రిప్ పేరుతో ఆవిరైపోతుందని కదా. మీరు అలాంటివి అపార్థం చేసుకోకండి. వాళ్ళకి ఆ థాట్స్ రాపోయినా నువ్వు వచ్చేటట్టు చేస్తున్నావు అలాంటి ఆలోచనలు. సరే కానీ నా మనసులోనే ఇంత ప్లానింగ్, బట్టలు, నగలు, ఫుడ్డు ఇట్లుంటేనే మరి పిల్లల బ్రెయిన్లో ఏముండి ఉంటాయో మీకు తెలియాలి కదా. రండి అది కూడా చూద్దాం, పదండి. ఓకే గైస్, ఇప్పటిదాకా నా బ్రెయిన్లో ఉన్న ప్లానింగ్ ఏంటో మీరు చూసారు కదా. ఇప్పుడు వీడి బ్రెయిన్లో ఏం ప్లానింగ్ ఉందో మీరు తెలుసుకోవాలన్నమాట. అరే బన్ను, ఇండియా ట్రిప్కి మన ప్లానింగ్ ఏం జరుగుతుందో బ్రెయిన్లో చెప్పరా. మస్కిటోస్, కాక్రోచెస్. అరే నేను కరెక్ట్గా నేను మళ్ళీ చెప్పా. మస్కిటోస్, కాక్రోచెస్ మమ్మా. నేనేమో పగలు రాత్రి చీరలో నగలు అంటుంటే వీడు మస్కిటోలు కాక్రోచ్లు అంటున్నాడు. నువ్వు వాటిని అలా లవ్ చేస్తున్నావేంట్రా? నేను లవ్ చేయలా. మస్కిటోస్ లవ్ మై బ్లడ్, మై స్వీట్ బ్లడ్. నా ఫుడ్ గురించి డ్రీమ్స్ కన్నా ఇప్పుడు మస్కిటోస్ స్వీట్ లవ్, స్వీట్ బ్లడ్ గురించి ఏంట్రా? ఇప్పుడు అయితే ఏం చేయాలి? I need full clothes. I need protection from mosquitoes. Mosquito mat కావాలి mama. ఒకళ్ళకి దోమల గోల, ఒకళ్ళకి గుడ్డల గోల. అలే మస్కిటో బ్యాట్ని పీపీఈ కిట్లా కుట్టించుకోరా, గొడవ వదిలిపోద్ది. ఎందుకు జాను వీడికి అనవసరంగా పీపీఈ కిట్ తయారు చేయటం? అరే నా ఈ పాత నెట్ చీరలు చాలా ఉన్నాయి, డిస్పోజ్ చేస్తున్నారా? దాంతో ఒక మస్కిటో మ్యాట్లానే ఉంటుంది, ఒక పీపీఈ కుట్టించేసుకో. వెళ్ళిపోయాడులే కానీ మళ్ళీ లెక్కలు రాసుకుంటాడు కావాలా. ఆ మస్కిటో మ్యాట్లు ఎన్ని కొనాలో ప్లానింగ్ తీసుకుంటాడు ఇప్పుడు. Just leave it. No one will understand me. Mosquitoes ఏం థింక్ చేస్తుంటాయి? మస్కిటోస్ ఏం థింక్ చేస్తుంటాయా? అరే నేను ఇప్పుడు దాకా మనుషులు ఎదుటి వాళ్ళు ఏం థింక్ చేస్తారో ఆలోచిస్తారు, కానీ ఎదుటి ఉన్న మస్కిటోస్ ఏం థింక్ చేస్తారో నేను అసలు ఆలోచించలే. కొత్త థాట్లు నా బుర్రలో క్రియేట్ చేసి పాడు చేయమాక నా బుర్రని.
సరే అండి, వీడి బుర్ర అంత సరిగ్గా లేదు. ఇప్పుడు అర్థమైందా? మధు ఎప్పుడు లెక్కలు వేసుకుంటాడు, నేను ఎప్పుడు ప్లాన్లు వేస్తుంటాను. వీడి బుర్ర మరీ పిచ్చిగా ఉంది. సో ఇంట్లో అందరికన్నా స్పెషల్గా గుడ్గా ఉంది నేనే కదా. మళ్ళీ డబ్బా చెప్పుకున్నట్టు అనిపించిందా? ఇట్స్ ఓకే. ఇంక ఇప్పుడు ఇంట్లో అందరికన్నా చిన్నగా బుజ్జిగా ఉన్న బిట్టుగాడి బుర్రలో ఏముందో తెలుసుకుందామా? పదండి. బిట్టు, ఇప్పుడు నీ బుజ్జి బ్రెయిన్లో ఇండియా ట్రిప్ గురించి ఏం ప్లాన్ చేసుకుంటున్నావో మనకి వీడియోలో చెప్పు. ఒక్క పెద్ద టాయ్, ఒక్క చిన్న టాయ్ కొనిపించాను నాకు ఎవ్రీడే. దట్స్ ఇట్. చిన్న డ్రీమ్ అది. గుడ్డి బిట్టు కదా. వినటానికి చిన్నదే కానీ కొనడానికి చాలా పెద్దది. డైలీ ఒకటాయి అంటే ఎక్కడి నుంచి వస్తాయి? అలా రాసి రాసే పుస్తకం అయిపోయింది ఇప్పుడు మీ లెక్కలకి. డాడీ కొనమా? అయితే ఎల్తా. ఏడుస్తావా? ఈ ఇంట్లో నా టీషర్ట్ మీద రిలాక్స్ అని రాస్తుంది. రిలాక్స్ అవడానికి ట్రై చేస్తాను కానీ నా మనసులో నా లైఫ్లో రిలాక్స్ లేకుండా చేశాను. సార్ చూసారా ఎలా ఫీల్ అవుతున్నాడు? రిలాక్స్ అవ్వాలన్నా రాసి పెట్టి ఉండాలండి. మేమందరం రిలాక్స్ అయ్యలేము. సరే కానీ ఇప్పుడు మా అందరి లైఫ్లో మా అందరి బ్రెయిన్లో ఉన్న ప్లాన్స్ చూసి మీకు ఏం అర్థమైందంటారు? ఇంత చూసాక ఇంకా అర్థం కాలేదనుకుంటున్నావా? మనం నార్మల్ ఫ్యామిలీ కాదు, క్రేజీ ఫ్యామిలీ అని అందరికీ తెలుసు. మీకు కూడా అర్థమైంది కదండి క్రేజీ ఫ్యామిలీ అని. అది కాదు అర్థం అవ్వాల్సింది. మనం ఏ జన్మలో కష్టపడితే ఆ కష్టపడడానికి ఫలితం లాగా అదే జన్మలో సుఖపడాలి. కనీసం ట్రై అన్నా చేయాలి కదా సుఖపడడానికి. కదండి? బాగా చెప్పానా? ఏ రోజు నేను చెప్పింది కరెక్ట్ అన్నావు, ఏ రోజు అందండి కరెక్ట్ అని కదండి. మనం చేసే ప్లాన్ మొదటి స్టెప్ అయితే మనం ప్లాన్ చేసింది సక్సెస్ అవ్వటం చివరి స్టెప్. మొదటి స్టెప్ నుంచి చివరి స్టెప్ దాకా మధ్యలో ఉన్న స్టెప్పులన్నీ మనం కష్టపడే కష్టం ఫలితం. సో అందుకని కష్టపడిందే ఏది రాదు కదా, మరి అందుకని కష్టపడాల్సిందే కదా సక్సెస్ అవ్వాలంటే. ఫ్యాషన్ టాక్ మరి చూడండి. సో ఫ్యాషన్ టాక్లో ఫస్ట్ శారీ గురించి మాట్లాడుకుందాం. ఈ శారీ నేను S3 బొటిక్లో కస్టమైజ్ చేయించానండి. ఇది రెడీమేడ్ కాదు, వెల్వెట్ క్లాత్ తీసుకొని బార్డర్ జాయింట్ చేసాము. ఇది మొత్తం హాఫ్ శారీ అంతా వెల్వెట్ క్లాత్ అనమాట. సో డార్క్ బ్లూ కలర్ వెల్వెట్ క్లాత్. ఇవి డార్క్ బ్లూ ఫ్యాబ్రిక్ బాగా సాఫ్ట్గా ఉంది. బాగా సాఫ్ట్గా ఉందండి. ఇదేంటంటే ఇదంతా ఒక బార్డర్ తీసుకొని సపరేట్గా యాడ్ చేసి ఇక్కడ ఆరెంజ్ కలర్ స్ట్రిప్ లాగా ఇచ్చాము. చెక్స్. అండ్ ఈ శారీకి వచ్చేసి అడుగునంతా మనకి కుచ్చుల్లాగా పెట్టించామన్నమాట, ఆరెంజ్ కలర్కి మ్యాచ్ అవ్వాలని. ఆరెంజ్ yellow రఫుల్స్ ఉన్నాయి. సో ఈ శారీకి ఏంటంటే హాఫ్ శారీ టైప్ కదా, అందుకని చెప్పేసి ఇక్కడ నెట్ క్లాత్ జాయింట్ చేసాము. సో ఈ నెట్ క్లాత్కి ఆల్రెడీ వర్క్ కూడా దానంతట అదే ఇంతకుముందే వచ్చిందనమాట, మిర్రర్ చిప్స్ వర్క్ లాంటిది. కింద బార్డర్ జాయింట్ చేసాము. మీకు ఇది మీటర్ లెక్కన తాను లెక్కన తీసుకోవటమేనండి. ఇది వెల్వెట్ క్లాత్ కాబట్టి అందుకని బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది. సో బ్యాక్ సైడ్ కొంచెం మరీ సాఫ్ట్గా ఉండదు, ఒక క్లాత్లా ఉంటుంది. వెల్వెట్ మీకు తెలిసిందే కదా, బ్యాక్ సైడ్ హార్డ్గా ఉంది. హార్డ్గా ఉందంట. సో దీనికి కూడా బ్లౌజ్ సపరేట్గా ఏమీ తీసుకోవాల్సి వచ్చింది, దాంతోపాటు రాదు కాబట్టి ఆర్గన్జా అనమాట, సాఫ్ట్ ఆర్గన్జా తీసుకొని ఇట్లా కొంచెం మోడల్గా పెట్టించాము. అండ్ ఇదేమో జాస్మిన్ పట్టు క్లాత్తో వీనెక్ పెట్టించామన్నమాట. సో ఇది శారీ గురించి. అండ్ ఈ బ్లౌజ్కి బ్యాక్ సైడ్ ఏమో ఇలా వచ్చింది. ఇది నా బ్యాక్ సైడ్. అదా బ్యాక్ సైడ్ అంటే ఇక్కడేమో బందులు ఇలా దీనికి ఆర్గన్జా క్లాత్వే పెట్టించాము. సో మ్యాచింగ్ ఆర్గన్జాకి అండ్ ఆరెంజ్ మ్యాచ్ అవుద్దని దీనికి కూడా ఈ ఫ్రాక్ వేసాను అనమాట. ఇప్పుడు ఇంకోటేమో S3 బొటిక్ డీటెయిల్స్ మొత్తం నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. వాళ్ళే కస్టమైజేషన్ మొత్తం మనం పిక్చర్ పెడితే చేసి ఇస్తారండి. అండ్ మగ్గం వర్కులు, టైలరింగ్ అన్నీ ఉంటాయి అక్కడ. ప్రాపర్ బొటిక్ అనమాట విజయవాడలో. ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది, నేను మొత్తం డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇవి డార్క్ లైట్ బీడ్స్ ఉన్నాయి అండ్ లా 3 చైన్స్ ఉన్నాయి. 3 చైన్స్ ఉన్నాయి, కస్టమైజ్డ్ అండి ఇది కూడా. ఇదేమో పెండెంట్ ఒకటి, వైట్ స్టోన్ పెండెంట్. అండ్ దీనికి మ్యాచింగే పోగులు అనమాట. వీటికి కూడా పింక్ బీడ్స్ యాడ్ చేయించాము. అది పింక్ క్రిస్టల్. సో ఇదన్నమాట జ్యువెలరీ అండ్ శారీ గురించి. ఇంకిప్పుడు బిట్ ఫేవరెట్ థింగ్ సబ్స్క్రిప్షన్ గుద్ది, మంచి లైక్ కొట్టి, నైస్ కాన్స్నానికి పెట్టేసి మమ్మీకి పెట్టేసి ఇంకోసారి మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా బాయ్ మరి.